సాహితి స్కూల్కి వెళ్ళిపోయింది. అప్పటికే టిఫిన్ సెక్షన్ అంతా అయిపోతుంది కదా. ఇంకా లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేనేం చేస్తానంటే ఇట్లా ఒక డ్రై క్లాత్ తోటి స్టవ్ అంతా కూడా ఒకసారి తుడిచేస్తాను. ఎందుకంటే మనము దోశలు వేసుకున్నా లేదా ఏదైనా చట్నీలకు తాలింపులు పెట్టుకున్నా మనకు తెలియకుండా కొంత ఆయిల్ అయితే స్పిల్ అవుతుంది కదా. సో అదంతా వైప్ చేసేసుకున్నాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది కుకింగ్ మనము క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టనక్కర్లేదు అనమాట. ఎప్పుడు స్టవ్ క్లీన్గా ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇదైతే నేను ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు. సో అన్నం వండడం గురించి అండి, ఇంకొకటి రైస్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మనం నానబెట్టుకున్న తర్వాత మనము కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా వండుకున్నాం అనుకోండి, అంటే ఎక్కువ హడావుడి లేదు, కొంచెం పర్వాలేదు, కాస్త టైం ఉంది అని అనుకున్నప్పుడు కుక్కర్లో కాకుండా విడిగా వండుకోవడం అనేది అలవాటు చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ప్రెషర్ కుక్కర్కిను విడిగా వండుకున్న దానికి కొంచెం నానబెట్టుకుని వండుకున్న దాంట్లో ఏంటంటే ఆ షుగర్ కంటెంట్ అనేది కొంచెం ఎలిమినేట్ అయిపోతుంది. చాలా వరకు కార్బోహైడ్రేట్ శాతం అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అలాగే రైస్ మానుకోలేని వాళ్ళు ఇట్లా కనుక వండుకోగలిగితే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా ఈరోజు బెండకాయ ఫ్రై అనమాట. ఎక్కువేం లేదు, ఫ్రై అంటే జస్ట్ తాలింపులో మగ్గనివ్వడం అంతే. సో బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను చాపింగ్ బోర్డు కింద ఒక పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకుంటే మనకి ఆ కంపార్ట్మెంట్ మీద పడి మళ్ళీ ప్రతిసారి మనం వాటర్ వాష్ చేయకుండా మన కిచెన్ కంపార్ట్మెంట్ని ఈజీగా ఉంటుంది. నేనైతే పేపర్ కన్నా కూడా క్లాతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే యూజ్ చేసిన పేపర్ మళ్ళీ పడేయడం అవుతుంది. క్లాత్ అయితే రీయూజ్ చేసుకోవచ్చు కదా, వాష్ చేసుకొని అట్లా. సో నేను ఆ రోజుకి ఒక రోజంతా కూడా ఆ క్లాత్నే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లాంటివి పీల్ చేసినవి కట్ చేసినవి వేయడానికి. అయిపోయిన వెంటనే ట్రాష్ బిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ క్లాత్ని పక్కన పెట్టేసుకుంటాను. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని వాష్ చేసేస్తాను అనమాట. ఇంకా మనకి చాపింగ్ బోర్డ్ ఇవి ఉంటాయి కదా, మనకి బెండకాయలు కానీ దొండకాయలు కానీ కట్ చేసినప్పుడు కాస్త జిడ్డుగా ఉంటుంది చాపింగ్ బోర్డు, నైఫ్. సో దాన్ని కడిగేటప్పుడు మనకి స్క్రబ్బింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, స్క్రబ్బింగ్ ప్యాడ్తో యూజ్ చేసి కడిగితే ఏంటంటే మనకి చాలా ఈజీగా పోతుంది. కానీ ఇది మన చాపింగ్ బోర్డ్ మీద నైఫ్ మీద పోతుందే కానీ ఆ స్క్రబ్బింగ్ ప్యాడ్ మీద మాత్రం ఆ జిడ్డు వదలదు. అది అట్లానే వదిలేయాల్సి వస్తుంది. మనం ఎంత ట్రై చేసినా కూడా ఎంతో కొంత ఉండిపోతుంది స్క్రబ్బింగ్ ప్యాడ్ మీద. సో అది అనేది మన స్క్రబ్బింగ్ ప్యాడ్ హైజీన్గా ఉండకుండా చేస్తుంది. చాలా టైం తర్వాత బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అవుతుంది కదా మనకి తెలియకుండానే. సో అదంతా మంచిది కాదు. కాబట్టి కొంచెం ఒక 1 మినిట్ ఎక్స్ట్రా టైం పెట్టి అయినా కానీ చాపింగ్ బోర్డ్ అండ్ నైఫ్ని మనము హ్యాండ్తోనే వాష్ చేసేసుకుంటే చాలా కేర్ఫుల్గా అనమాట. నైఫ్ పాయింట్కి వచ్చేసరికి జాగ్రత్తగా ఒక డ్రాప్ ఆఫ్ డిష్ వాష్ లిక్విడ్ కనుక చేతిలో తీసుకొని రుద్ది కడిగేసామని అనుకోండి, వెంటనే మనకి వర్క్ అయిన వెంటనే అట్లా వదిలేకుండా వెంటనే కడిగేస్తే క్లీన్ అయిపోతుంది. అండ్ స్క్రబ్బింగ్ ప్యాడ్ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బెండకాయలు ఇట్లా ఫ్రై చేసేటప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ ఆయిల్లో తాలింపులో వేస్తాం కదా, వేసినప్పుడు ఫస్టే మనం గరిటె పెట్టకుండా ఆయిల్ బెండకాయ ముక్కలు అన్నిటికీ అంటేలాగా మనం ఇట్లా పైకి ఎగరేసుకుంటూ కలిపాము అని అనుకోండి, కొంచెం ముక్కలకి బాగా పడుతుంది. ఆ తర్వాత మనము సెకండ్ టైం మిక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇట్లా గరిటె పెట్టైనా కూడా తిప్పుకోవచ్చు అనమాట. ఈ స్పూన్ పెట్టుకోవడానికి మామూలుగా పక్కన ఉన్న పాల గిన్నె మీద కానీ, రైస్ దాని మీద కానీ, కుక్కర్ మీద కానీ అట్లా పెట్టుకుంటూ ఉండడం కన్నా కూడా ఒక డెడికేటెడ్ ప్లేట్ అనేది ఒకటి మనం పెట్టుకున్నాం అనుకోండి, కుకింగ్ టైంలో స్పూన్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది కూడా కదా. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఆ బెండకాయలు అక్కడ మగ్గుతూ ఉన్నాయి. ఈ గ్యాప్లో వచ్చేసి నేను ఏదన్నా ఒక మీల్ ప్రిప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఈరోజు నేను ఈ క్యాబేజ్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు వచ్చేసి ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను. ఈ బెండకాయలు తిమ్మ మీద పెట్టేస్తే చాలా టైం పడుతుంది కదా, అది అవ్వడానికి ఈ లోపు వచ్చేసి నేను ఈ ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను. నేను వచ్చేసి జ్యూస్ కన్నా కూడా ఎక్కువ టైమ్స్, మ్యాక్సిమం టైమ్స్ హోల్ ఫ్రూట్గా తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనకి షుగర్ అనేది బాడీలోకి వెళ్ళకుండా ఫైబర్ అన్నీ కూడా అందుతాయి అని చెప్పేసి అట్లా తింటే మనకి ప్రాబ్లం ఉండదు. మనకి డైరెక్ట్గా షుగర్ కంప్లీట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, ఫ్రూట్లో ఉన్న షుగరు అనేది ఏమీ ఉండదు. అలాగే జ్యూస్గా తీసుకోవాలంటే చాలా ఫ్రూట్స్ కట్ చేసి తీసుకోవాలి. సో ఫిల్టర్ చేసేస్తాము. ఫిల్టర్ చేసినప్పుడు ఓన్లీ షుగర్స్ అనేవి జ్యూస్లో ఉంటాయి, అవి డైరెక్ట్గా బాడీకి అందుతాయి. అది మంచిదే కాదు. ఎప్పుడైనా అంటే ఓకే, కానీ రెగ్యులర్ బేసిస్లో ఫ్రూట్ తీసుకునేటప్పుడు అలా కాకుండా ఇట్లా హోల్ ఫ్రూట్ ఇలా తీసుకుంటా. ఇది మొసంబి
బత్తాయి అన్నమాట. బత్తాయి వచ్చేసి మామూలుగా కష్టం కదా పీల్ చేసి తీసుకోవడము. ఇది మా అమ్మ ఇట్లా చేస్తది. ఇలా పీసెస్‌గా చేసిన తర్వాత పైన ఈ పీల్ చేసేసి ఇంక దాన్ని ఒక ఫోర్క్ పెట్టేసుకొని తినడానికనమాట. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవాలి అని అనుకుంటే టేబుల్ సాల్ట్ కొంచెం చల్లుకుంటే చాలా బావుంటది. ఇది పులుపు మీద సాల్ట్ పడితే. కానీ మనము హెల్త్ పర్పస్‌గా చూసుకోవాలి అని అనుకుంటే అన్నెసెసరీగా ఎందుకు సోడియం ఇంటేక్ మనము అని అనుకుంటే డైరెక్ట్ ఫ్రూటే హాయిగా తీసుకోవచ్చు. స్లోగా నములుతూ తింటే చాలా మంచిదనమాట. చాలా ఫైబర్ అందుతుంది. ఇది సిట్రస్ ఎళ్తుంది. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా హోల్ ఫ్రూట్‌గా ఒక్కటి తీసుకున్నా చాలు మనం రోజుకి. ఏదో ఎగ్జాటిక్ ఫ్రూట్స్‌కి, ఫ్యాన్సీ ఫ్రూట్స్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనకి బడ్జెట్‌లో వచ్చేవి, మన కంట్రీలో పండేవి, మనకు అవైలబుల్‌గా ఉండేవి ఇలా బత్తాయిలు గానీ, జాంకాయలు గానీ ఇలాంటివి రోజుకొకటి తీసుకున్నా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. మహానైవేద్యం చేసే టైంలో మధ్యలో ఇట్లాంటి ఫ్రూట్ ఇంటేక్ ఇవైతే తీసుకోకూడదు. నేను ఆల్రెడీ పొద్దున్నే మహానైవేద్యం పెట్టేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు రిలాక్స్‌గా కర్రీ చేసే గ్యాప్‌లో నేనొక ఫ్రూట్ తింటున్నాను. మహానైవేద్యం చేసేటప్పుడైతే మనం ఎంగిలి పడకూడదు మధ్యలో. వంట అయ్యేదాకా కూడా ఏమి తీసుకోకూడదు. నైఫ్ అయితే షార్ప్‌నెస్ తగ్గిందనిపించింది. ఆ బత్తాయి కట్ చేసేటప్పుడు. సో, నైఫ్ షార్ప్‌నర్ ఉంది కదా! దాంతో ఒకసారి షార్ప్ చేసుకుంటున్నాను. నేను డైలీగా వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాను కదా! అయితే దాన్ని బట్టి చూసుకుంటే నాకు 1 ½ మంత్ అయినట్టుంది నేను షార్ప్ చేసుకొని. ఇన్నాళ్ళొచ్చిందనమాట ఆ షార్ప్‌నెస్. సో, ఇప్పుడు నైఫ్ షార్ప్‌నర్‌తో షార్ప్ చేసుకున్నాను. ఈ నైఫ్ షార్ప్‌నర్ వచ్చేసి ₹300 లోపే ఉందనమాట. 250, 300 మధ్యలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. లోపలుండేది ఆకురాయే అనుకోండి. కానీ మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటది చేసుకోవడానికి. దీ లింక్ నేను కింద ట్యాగ్ చేసి పెడతాను. ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనంటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది నేను గ్రేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇది మధ్యలో కట్ చేయనక్కర్లేదు. కొంచెం మరీ పెద్దగా ఉంది క్యాబేజ్ అని చెప్పేసి కట్ చేసుకున్నాను. దానికన్నా కూడా ఫుల్‌ది పట్టుకొని మనం ఇట్లా గ్రేట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తదనమాట మనకి. సో, ఇది గ్రేట్ చేసుకునే మెథడ్ కూడా నాకు చాలా ఈజీగా అనిపించింది. అండ్ డిఫరెంట్‌గా ఎప్పుడైనా ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకున్నాము అనుకోండి, అట్లా అయినా ఇంకా డిఫరెంట్ రెసిపీస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు కదా! ఇట్లా గ్రేట్ చేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటే. ఇదేమో ఫుడ్ గ్రేడ్‌ది అండ్ ప్లాస్టిక్కే. ఇది ఫ్రిడ్జ్‌లోకి స్టోరేజ్ బాక్సెస్ కదా! ఈ బాక్స్‌లో వేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇది వెరీ నెక్స్ట్ డే యూజ్ చేసేయడానికి ఈరోజు కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో, నో ప్రాబ్లమ్ ఇట్లా పెట్టుకోవడం వల్ల. సో, ఈవినింగ్స్ ఏదైనా చిన్న రెసిపీ ఏదైనా చేయాలి పిల్లలకి అనుకున్నా కూడా ఇట్లా రెడీగా ఉందనుకోండి మీల్ ప్రెప్ నాకు ఈజీగా ఉంటుందనమాట సాహితీకి ఏదైనా చేసి పెట్టడానికి. అండ్ అగైన్ ఇట్లా మనం వర్క్ అయిపోయిన వెంటనే అక్కడున్న ఈ వెజిటబుల్ పీల్స్ కానీ, కట్ చేసిన లెఫ్ట్ ఓవర్స్ కానీ ట్రాష్ బిన్‌లోకి వేసేసుకుంటే అండ్ ఆ కంపార్ట్‌మెంట్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ దానిమ్మ కూడా నేను ఒలిచి బాక్స్‌లో పోయాలనుకున్నాను గానీ, ఇంకిప్పుడు అంత ఇంట్రెస్ట్‌గా అనిపించట్లేదు చేయడానికి. సో, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకోసారి ఎప్పుడో టైం దొరుకుతది గదా! అలాంటప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ కిచెన్ కంపార్ట్‌మెంట్ మీద కార్నర్‌లో ఆయిల్ పెట్టేదాన్ని గదా! ఆయిల్ కంటైనరు, ఘీ కంటైనరు అవన్నీ కూడాను ఒక చిన్న స్టాండ్ పెట్టేసి, సో, అది ప్లేస్ మార్చేసాను. ఎందుకంటే మాక్సిమం టైం నాకు కిచెన్ కంపార్ట్‌మెంట్ ఎంప్టీగా ఉండడమే ఇష్టంగా ఉంటదనమాట ప్లెయిన్‌గా ఉంటేనే. ఇదండి ఈ పీలర్ చూపించాను కదా లాస్ట్ టైము. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది మాత్రము. మనకి క్యారెట్ అని, కుకుంబరు, బీట్రూట్ ఇవన్నీ కూడా నూడిల్స్ లాగా గ్రేట్ చేయడానికి చాలా బాగా అనిపించింది. చాలా స్టడీగా గూడా ఉండింది. బావుంది. బెస్ట్ బై అనిపించింది. ఈ స్టాండ్ ఐడియా ఎట్లా అంటే ఇది నాది ఫ్రిడ్జ్‌లో ఉండేది. ఇది ఎట్లా అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక టాప్ ర్యాక్ కిందుంటది. దీని మీద వాటర్ బాటిల్స్ పెడతామనమాట. దాని పర్పస్ అది బాటిల్స్ పెట్టుకోవడానికి. సో, మనకి అంతగా వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన బాటిల్స్ అయితే అలవాటు లేదు. ఉన్నా గూడా 1, 2 బాటిల్స్ పెట్టినా డోర్‌లో పెట్టేసుకునే అలవాటు. సో, ఇదైతే యూజ్ చేయకుండానే ఉండింది నాకు ఇన్నాళ్ళు గూడా. సో, దీన్ని రీయూజ్ చేద్దాం, రీపర్పస్ చేద్దాం అన్న ఐడియా వచ్చింది. సో, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ అప్పటికే కరెక్ట్‌గా అదే సైడ్ బై సైడ్ మనకి హుక్స్ ఉన్నాయి. అదెసివ్ హుక్స్ ఆల్రెడీ పెట్టే ఉన్నాయన్నమాట. వేరే సీజరు అవి హ్యాంగ్ చేసుకోవడానికని. సో, ఆ రెండిటిని యూజ్ చేసి ఇది రీపర్పస్ చేస్తూ అక్కడ పెట్టాను. ఇంకా ఎస్ హుక్స్ ఉన్నాయి. ఒకసారి ఐకేకెళ్ళినప్పుడు తీసుకున్నాను. అది యూజ్ చేసి ఇది వెజిటబుల్ కటింగ్ సీజర్ గానివ్వండి, ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ టవల్ కూడా దీని మీదే పెట్టేస్తున్నాననమాట. ఇంకా అవి ఉన్నాయి గదా పార్టిషన్స్ వాటి మీద.
ఇంక ఇక్కడ పైన కబోర్డ్‌కి వచ్చేసరికి ఇక్కడ నేను ఒక స్టాండ్ తీసుకున్నాను అమెజాన్‌లో. ఇది చాలా తక్కువే పడింది కాస్ట్ 200 చేంజ్ పడిందంతే. చాలా బావుంది కూడాను స్టడీగా అండ్ హెవీగా కూడా. చూడ్డానికి చిన్నదిగా ఉంది గానీ చాలా బావుంది ఇది. నాకు చాలా యూజ్ అయింది అని అనిపించింది. ఇవి మనకి రెగ్యులర్ కర్రీస్‌లో యూజ్ చేసే స్పైస్ బాటిల్స్ ఉన్నాయి కదా! అవి పెట్టుకోవడానికి. ఇది నేను ఇక్కడ ఫిక్స్ చేయడానికి బోల్ట్ ఉంటది. అది పైదైతే నేను ఫిక్స్ చేశాను గానీ, కిందది జస్ట్ అలా పెట్టి ఊరుకున్నాను బోల్ట్ పెట్టకుండా. పర్వాలేదులే ఏముంది పెట్టేది అని చెప్పేసి జస్ట్ అట్లా వదిలేసాను. పైదైతే పెట్టేసాను. ఇంకా 2 స్టేర్స్ వచ్చేసరికి కింద స్టేర్‌లో పెట్టుకున్న వాటికి, పైన స్టేర్‌లో పెట్టుకున్న వాటికి మనకి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉందనమాట. డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేశారు కింద దానికి, పైన స్టేర్‌కి వచ్చేసి. సో, అది హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. పైన వచ్చేసి జీలకర్ర, ఎండుమిర్చి అలాగే జీలకర్ర పౌడరు, ధనియాల పొడి పెట్టుకున్నాను. కింద దాంట్లో తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, కారము అలాగే ఇంగువ బాటిల్ కూడా కింద వైపు పట్టేసింది. అక్కడ పెట్టేసుకున్నా. ఇంకొక 4 ఉన్నాయి. ఈ బాటిల్స్ గురించి కూడా అడుగుతూ ఉంటారండి. ఇవి నేను హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను అండ్ అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇవి 10 బాటిల్స్ కదా! నాకు 8 బాటిల్స్ అయితే కంప్లీట్ రెగ్యులర్ యూసేజ్ అనమాట. ఇంకో 4 వెరీ రేర్ యూజ్. ఇది బ్లాక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్, ఒకటి ఎంప్టీ బాటిల్ ఉంది. ఒకటేమో కసూరి మేతి. అవి ఒక పక్కన పెట్టుకున్నా. పీట వచ్చేసి నేను పూజ గదిలోకి అని చెప్పి తీసుకున్నాను. ఒకసారి ఎప్పుడో, సరే అది అక్కడ యూజ్ చేయట్లేదు కదా అని ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా స్పూన్ అండి, ఒకటే స్పూన్ వాడతాను నేను అన్ని స్పైసెస్‌లోకి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్ పెట్టను. వుడ్ స్పూన్స్ పెట్టడము అన్ని స్పైసెస్‌లో సేఫ్ కాదు. అలాగే స్టీల్ పెట్టేయడము అన్నిట్లో సేఫ్ కాదు. ప్లాస్టిక్ కూడా అన్నిట్లో సేఫ్ కాదు కదా! సో, నేనొక స్టీల్ స్పూన్ అనేది పక్కన పెట్టేసుకొని దాన్నే అన్నిట్లోకి వాడతాను. ఏం కలిసిపోవా అంటే ఏం లేదు. అన్నీ డ్రై స్పైసెస్ కాబట్టి మనకు ప్రాబ్లమ్ ఏమీ ఉండదనమాట. ఎవ్రీడే వాష్‌కైతే వేయను దాన్ని. అది ఆప్షనల్. ఏముంది ఒక చిన్న స్పూనే గదా! దానికోసం మనం స్కెడ్యూల్ పెట్టుకోనక్కర్లేదు. డైలీ వాష్ చేసి పెట్టేసుకున్నా, ఎవ్రీ టైమ్ వాష్ చేసి పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు. సో, నేను కారం అయితే కొంచెమే వేసేసి అలసందలు, కరివేపాకు పొడి ఉంటది గదా! అది ఎక్కువగా వేస్తుంటాను నేను బెండకాయ ఫ్రైలో. టేస్ట్ బావుంటుంది అండ్ ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా మనకి అందినట్టుగా అవుతాయి. నెయ్యండి నేను ఎక్కువగా ఆవు నెయ్యి వాడడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంట్లో. ఇది టాటా ప్రొడక్ట్ అనమాట. ఆర్గానిక్ ఇండియా వాళ్ళది ఆవు నెయ్యి. ఈ బాటిల్ ఎంత మనము ఎట్లా తుడిచిపెట్టినా గూడా ఏదో ఒక కింద జిడ్డనేది అంటుకుంటుంది. అందుకని ఈ కట్లరీ పెట్టుకునే చిన్న కంటైనర్ అది ఫ్రీగా ఉంది కదా! అని దానిలో పెట్టేసుకున్నానక్కడ. టాటా సంపన్ వాళ్ళది కోల్డ్ ప్రెస్ ఆయిల్, గ్రౌండ్‌నట్ కోల్డ్ ప్రెస్ ఆయిలే యూజ్ చేస్తూ ఉంటాము. సో, దీన్ని నేను హ్యాజెల్ స్టీల్ కంటైనర్ ఉండేది కదా! ఆయిల్ కంటైనర్ దానిలో పోసుకునేదాన్ని. సో, మిల్క్ పాట్‌గా యూజ్ చేస్తున్నాననమాట. అంటే ప్యాకెట్స్‌లో తెచ్చిన పాలు ఆ కంటైనర్‌లో పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి దాన్ని యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అందుకని వీటిని ఇట్లానే ఉంచేసుకున్నాను ఈ టాటావి. ఒక దాంట్లో టాటాది కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉంది. ఒక దాంట్లో ఏమో అది కంప్లీట్‌గా ఎంప్టీ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పోసాను. ఎప్పుడన్నా వడియాలు చేసుకున్నా అలాంటప్పుడు రిఫైన్డ్ ఆయిల్ పెట్టేసుకొని చేయడానికి. ఇవి గ్రైండర్స్ అనమాట. సాల్ట్ గ్రైండరు, పెప్పర్ గ్రైండరు. వీటి యూసేజ్ కొంచెం తక్కువే ఉంటుందిలెండి. ఏదైనా వెజిటబుల్ సాలడ్స్ అట్లా చేసుకున్నప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ అవి డైనింగ్ టేబుల్ పర్పస్. కానీ ఇప్పుడు మేము అంత ఎఫిషియెంట్‌గా డైనింగ్ టేబుల్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మా సాహితీ చిన్నది గదా! అంతా స్టఫ్ చేసేస్తది డైనింగ్ టేబుల్ అంతా కూడా. సో, లంచ్‌కి, డిన్నర్‌కి ఇలా కూర్చోవాలి అన్నప్పుడు టేబుల్ అంతా మళ్ళీ టైడీ అప్ చేసుకొని కూర్చోవడము అనే దానికన్నా పెట్టుకొనెళ్ళి ఎక్కడో చోట కూర్చొని తిందాంలే అన్నట్టుగా ఆలోచిస్తాము. సో, తను కొంచెం పెద్దదయ్యే వరకు కూడా డైనింగ్ టేబుల్ పర్పస్, డైనింగ్ కోసం కాకుండా ఉంటుంది. సో, ఇవి తులసి సీడ్స్ వీటితో పాటు ఇంకొన్ని సీడ్స్ కూడా తీసుకున్నాను. అండ్ పాట్స్, మట్టి అంతా కూడా ఫిలప్ చేసుకున్నాము. ఇంకా మొక్కలు పెట్టుకోవాలి. సో, తులసి సీడ్స్ కొంచెం ఒక కృష్ణయ్యకి ఒక చిన్న డెకార్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాననమాట. రియల్ తులసి మొక్కలతో అని. ఇంకా ఇది కాఫీ పౌడర్, బూస్టు, షుగరు, హనీ ఇవైతే కొంచెం పైకి షిఫ్ట్ చేశాను. ఇంకా వడియాలు కూడా ఉన్నాయి మా అమ్మ చేసి ఇచ్చేవి. అవి కూడా పైన పెట్టేసాననమాట బ్యాక్. సో, డైట్‌లో అయితే అన్నాను కదా! సో, మెజర్ చేసుకొని తినడము. అందుకని వెయింగ్ మెషిన్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇది ఓల్డ్‌దేలెండి. లోపల ఎక్కడో ఉండేది. సార్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. సో, ఇట్లా కొంచెంగా నా కంఫర్ట్స్ కోసము మేకోవర్ చేసుకున్నాను. డెకార్ కాదు. నేను అసలు కిచెన్‌లో డెకార్‌లే చెయ్యను. సో, మేకోవర్ అయితే చేసుకున్నాననమాట.
సో నా కంఫర్ట్స్ చూసుకొని చేసుకున్నాను ఇట్లా. సో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటాయి ప్రోడక్ట్స్ అని అనుకుంటే ట్యాగ్ చేసి పెడతాను, చూడండి. ఏదైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ లేండి, అన్నీ ఏమి ఎక్స్పెన్సివ్ ఏమి కాదు ఇవన్నీ కూడా ఇందులో నేను యూజ్ చేసేవి.